హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలోని గోపాల్పూర్ జెడ్పీహెచ్ఎస్ 1987 నుంచి 88వ సంవత్సరపు ఎస్ఎస్సీ బ్యాచ్కి చెందిన 85 మంది విద్యార్థులు చకీలం చంద్రశేఖర్ పిలుపు మేరకు కుటుంబ సభ్యులతో ఎర్రగట్టు గుట్ట సమీపంలో ఉన్న శారద నిలయంలో గెట్ టుగెదర్ కార్యక్రమం అంగరంగ వైభవంగా ఆదివారం రోజున జరుపుకున్నారు. చదువు నేర్పిన గురువులనే విద్యార్థులు గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయుడు మంగళపల్లి సంపత్ కుమార్ జ్ఞాపకాలను గుర్తు చేశారు. అనంతరం 85 మంది విద్యార్థులు అలైబలై తీసుకున్నారు. అందులో ఒకరిని అధ్యక్షునిగా బోయినపల్లి తిరుపతిరావును ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మంగళపల్లి సంపత్ కుమార్, శ్రీధర్రావు, బోయినపల్లి రాజేశ్వరరావు, చంద్రశేఖర్, చిర ఉదయ్ చంద్ర గౌడ్, కోల్గేట్ సదానందం, పాక సతీష్, ఎర్రబెల్లి సంపత్రావు, నల్లిని చలపతిరావు పాల్గొన్నారు. ఎస్ఎస్సి 87, 88 గోపాల్పూర్ ఎల్కతుర్తి మండల్ బ్యాచ్మేట్స్. మేము ప్రథమంగా 20 సంవత్సరాల తర్వాత 2016లో కలుసుకున్నాము. తర్వాత ఎప్పుడు వీలైతే అప్పుడు ఎవరికి వీలైతే వాళ్ళు పిలుపు మేరకు ఈ కలుపుకొని సందర్భానుసారంగా మాకొక బలగం, మాకొక ఈ రోజుల్లో అంటే మైక్రో ఫ్యామిలీస్ అయి చాలా చిన్న ఒక్కరు ఇద్దరు పిల్లలు ఉండే క్రమంలో మాకు పెద్ద ఫ్యామిలీగా ఇది ఏ అకేషన్ అయినా కానీ చాలామంది ఇట్లా కలుపుకొని గెట్ టుగెదర్ లాగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉన్నాము, అందరం హ్యాపీగా ఉన్నాము. బ్యాచ్ 87, 88 గోపాల్పూర్ జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్లో మేము చదువుకున్నాం. 2015 సంవత్సరంలో సిల్వర్ జూబ్లీ మొట్టమొదటిగా గోపాల్పూర్ స్కూళ్ళ చరిత్రలోనే మొట్టమొదటి గెట్ పెట్టిన బ్యాచ్ 87, 88 బ్యాచ్. అది మా బ్యాచే. అప్పటి నుంచి నిరంతరం కంటిన్యూగా మేము గెట్ టుగెదర్ ప్రోగ్రాం పెట్టుకుంటున్నాం. మరి మధ్య మధ్యలో మా యొక్క మిత్రుల సహకారంతో ఇతరులకు కూడా సామాజిక సేవ చేస్తూ మేము గెట్ టుగెదర్ ప్రోగ్రాం పెట్టుకుంటున్నాం. ఈరోజు మా మిత్రుడు ఆప్తమిత్రుడు చకిలం చంద్రశేఖరరావు గారి పిలుపు మేరకు వారి ఇంటికి వచ్చి అందుబాటులో మరి ఉన్నటువంటి మిత్రులందరం కలుసుకొని గెట్ టుగెదర్ ప్రోగ్రాం నిర్వహించుకోవడం జరిగినది. మరి ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రాం మరి ప్రతి సంవత్సరం మేము విజయవంతం చేస్తున్నాం. అదే విధంగా సామాజిక సేవల్లో కూడా మేము పాల్గొంటూ ఇతరులకు అనాథలకైనా వేరే మరి చదువుకునే విద్యార్థులకు మరి పేద విద్యార్థులకు కూడా బుక్స్ సాయం కూడా చేస్తున్నాం. మరి ఇంకా కూడా మేము అనేక సహాయ సహకారాలు సామాజిక సేవ చేస్తామని విన్నవించుకుంటున్నాం. 87-88 గోపాల్పూర్ మిత్రులమందరము 2015లో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకొని అందులో భాగంగా ప్రతి సంవత్సరము మిత్రులము ఏదో ఒక అంశం పైన మేము చర్చ చేసి అట్టి విషయాల అనుసారం మేమంతా సామాజిక కార్యక్రమాలు కానీ ఇంకా సేవా దృక్పథంతో కూడినటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఈరోజు వర్తమాన సమాజంలో అనేక రకాల బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా మా మిత్రులు ఎంతో సహకారం అందించి ఈ కార్యక్రమంలో అందరూ పార్టిసిపేట్ అవుతున్నారు. అందుకు మేము మా మిత్రులుగా కలిసి ఉండాలని, స్నేహం వర్ధిల్లాలని మేము కోరుకుంటున్నాం. అన్నొక నిమిషం టుగెదర్ ప్రోగ్రాం చేసుకున్న దగ్గర నుండి మాకు సంబంధించిన ఇతరులకు సంబంధించిన సాధక బాధకాలను అన్నీ కలుపుకుంటూ అందరినీ ఏకీభవంతో ముందుకు నడిపించుకుంటూ వెళ్తున్నాం. ఒక ఫోటో తీయండి, మనం అందరం నిలబడి లేడీస్ నేషనల్గా జరుగుతుంది. అందరం నిలబడి కూర్చుంటే గారు యొక్క స్నేహితులందరూ ప్రతి సంవత్సరం ఇలా గెట్ టుగెదర్లో పాల్గొని అందరూ రేపటి తరాల ఫ్రెండ్షిప్కి ఇన్స్పిరేషన్గా అనిపిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే
మేము కూడా వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని మా ఫ్రెండ్షిప్ కూడా ఎంత స్ట్రాంగ్గా ఉండాలని కోరుకుంటూ వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం మేము ఎంత పెద్దవాళ్ళమైనా ఇలాగే కలుసుకుంటారని కోరుకుంటున్నాం. వాళ్ళ ఆనందాలు పంచుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో పిలిచిన సందర్భంగా అన్నగారికి చెల్లె సునీత గారికి మా బృందం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మన మిత్రుడు చలపతిరావు, మిత్రుడు శ్రీధర్రావు కూతుర్లు ఇటీవల జరిగినటువంటి 10వ తరగతి పరీక్షల్లో మంచి ప్రతిభ కనబర్చినందుకు గాను, మరియు ఇటీవల ఈ మధ్యలో రిజల్ట్ అంటే CBSE సిలబస్లో మంచి ప్రతిభ కనబరిచినటువంటి ప్రణతశ్రీ మరియు ప్రణశ్రీ మరియు మహిళలకు మన మిత్రుడు చంద్రశేఖర్ మరియు సునీత వాళ్ళిద్దరు కూడా సంతోషంగా వాళ్ళని సన్మానించాలని కృతనిశ్చయంతో ఉన్నారు కనుక ఆ సన్మానాన్ని మీరు పేరెంట్స్ ఉండండి. సర్ప్రైజ్ కదా ఇది. అది చైర్ మీద పడ్డది, అది కింది కన్నా అది ఇది కరెక్ట్. మైక్ కూడా నువ్వు తర్వాత